హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఫైనల్ డే 4 ఆఫ్ గోవా వ్లాగ్. సో ఇవాళ ఏంటంటే ఇంకా రూమ్ చెక్అవుట్ చేసేసి ఇంకా నైట్ ఫ్లైట్కి గ్యాప్లో ఏంటంటే డెల్టన్ రాయల్ కెసినోకి వెళ్ళిపోయి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాం అనమాట. సో ఫుడ్ కూడా ఉంటుంది అక్కడే. సో ఇక్కడికి వచ్చాక ఏమైందంటే బయట ఎక్కడైనా దొరుకుతారేమో అనుకున్నాం టికెట్స్ ఇచ్చేవాళ్ళు డిస్కౌంటెడ్ ప్రైస్లో. బట్ అలా ఏం దొరక్క ఇంకా ఆన్లైన్లోనే బుకింగ్ అనేది చేసేసాం. పర్ హెడ్ అరౌండ్ 3500 పడింది. అండ్ మనకి 1000 రూపీస్ గేమ్ రూమ్ కూపన్స్ ఇస్తారనమాట. ఇక్కడికి ఇంకా డైరెక్ట్ బోట్ వచ్చేస్తది. మనందరం ఇంకా బోట్ ఎక్కితే డెల్టన్ రాయల్ కెసినో ఆన్ వాటర్ ఉంటది. అక్కడికెళ్ళి వదిలేస్తారనమాట. ఇంక మనం తీసుకునేది స్టార్టింగ్ ప్యాకేజ్ 3500 రూపీస్‌ది. చేతికి ఇట్లా బ్యాండ్ ఏస్తారు. యూజువల్లీ కెసినోకి మార్నింగ్ టైమ్ ఈజ్ నాట్ రికమెండెడ్. మాకేదో ఫ్లైట్ ఇంకా నైట్ ఎప్పుడో ఉంది కాబట్టి టైం పాస్ చేయడానికి మేము ఇక్కడికొచ్చాము. బట్ మార్నింగ్ టైమ్ వస్తే ఇక్కడ జనాలు ఎవ్వరు ఉండరు. డాన్స్ ప్రోగ్రామ్స్ గానీ ఏమీ ఉండదు. అసలు ఫుడ్ ఏరియా చూసారా ఎంత ఖాళీగా ఉందో. ఈవినింగ్ టైమ్, నైట్ టైమ్స్ వస్తే అసలు మీరు నడవటానికి కూడా ఖాళీ ఉండదు. నెక్స్ట్ ఫుడ్ విషయానికి వచ్చేస్తే సలాడ్స్ పెట్టారు, అన్నము, పప్పు, చికెన్ కర్రీ ఒకటి పెట్టారు. ఐ మీన్ లైక్ ఇది కొంచెం స్పైసీ లాగా ఏం లేదు, ఒక మాదిరిగా ఉంది. అండ్ ఇంకొక చికెన్ కర్రీ అండ్ ఒక ఫిష్ కర్రీ అండ్ కొంచెం కర్డ్ రైస్ ఉంది, చపాతీస్ ఉన్నాయి, నార్మల్ వైట్ రైస్ ఉంది, బిర్యానీ రైస్ పెట్టలేదు, సమ్ టైప్ ఆఫ్ కిచిడి ఏదో పెట్టారు. అండ్ ఇంకా వెజ్ కర్రీస్, పన్నీరు అవి ఇవి ఒక 3 కర్రీలు ఉన్నాయన్నమాట. లాస్ట్కి ఒక స్వీట్ ఉంది. అండ్ తర్వాత ఒక 2 డెజర్ట్స్, మోతిచూర్ లడ్డు అండ్ ఒక చాక్లెట్ కేక్ లాగా పెట్టారనమాట. ఇంతకుముందు మేము బిగ్ డాడీ కెసినోకి వచ్చినప్పుడు అయితే లైక్ 2 సైడ్స్, వెజ్కి వెజ్ సైడ్, నాన్ వెజ్ సైడ్, హెవీ వెరైటీస్ బిర్యానీలు అవి ఇవి కూడా పెట్టారు. యాక్చువల్గా చూసుకుంటే ఇప్పుడు మాకు బొక్కే. యూజువల్గా ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి నైట్ టైం అయితే. సో ఇంకా మాకు వచ్చేసి ఈ బ్లూ కలర్ కాయిన్స్ ఏంటంటే మనకి వాళ్ళు ఇచ్చేస్తే మనీ కూడా ఇచ్చేస్తారు. బట్ వేరేస్ ఆ రెడ్ కలర్ కాయిన్ ఏంటంటే మనం ఖచ్చితంగా ఆడాలన్నమాట. మనకి ఫ్రీగా వచ్చిన కాయిన్ కాబట్టి. సో ఇంకా గేమ్ రూమ్కి అయితే వెళ్ళిపోయాం. One eternity later. హే గైస్, సో దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. సో డే 4 వ్లాగ్ కూడా ఇక్కడితో అయిపోయింది అనమాట. అండ్ మధ్యాహ్నం అంతా కెసినోలో ఉన్నాం. దగ్గరగా నాకు తెలిసినంత వరకు ఒక 5.5 hours దాకా కెసినోలో ఉన్నాం టైం పాస్ చేయడానికి. ఇంకా రూమ్ ఖాళీ చేసి ఫస్ట్లో టైం గడవదేమో అనుకున్నాను, కానీ లంచ్ ఒక 1 hour 1 to 2 PM లంచ్ చేసాం. 2 నుంచి ఇంకా 5:30, 6 దాకా గేమ్ రూమ్లోనే ఉన్నాం. అండ్ ఇంకా అయిపోయిన తర్వాత కాఫీ తాగి ఇంకా రిటర్న్ కొంచెం షాపింగ్ చేసుకొని ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి 8:25 అయింది. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ప్రశాంతంగా ఎయిర్పోర్ట్లో కూర్చున్నా. ఫ్రెండ్స్ ఏమో రెంటల్ కార్ రిటర్న్ ఇవ్వడానికి వెళ్ళారు. ఇక్కడ దగ్గరలో 4 kilometers రిటర్న్ ఇచ్చేసి వాళ్ళే డ్రాప్ చేసేస్తారు. సో ఫస్ట్ అయితే ఇద్దరం ఇక్కడ దిగేసాం. ఇంకా వాళ్ళ ముగ్గురు అక్కడికి వెళ్ళి రెంటల్ కార్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారనమాట. అండ్ మా ఫ్లైట్ వచ్చేసి 12:50 AM ఇక్కడ నైట్. అక్కడ హైదరాబాద్లో దిగే ఇంకేమైనా తిందాం అనుకుంటున్నాం. అందుకని ఇంక ఇక్కడ ఏం తినట్లేదు. ఇంకా అక్కడ బీడబ్స్లో ఏమైనా తినేసి హైదరాబాద్ టు విజయవాడ టు గుంటూరు అనమాట. సో దట్ ఈస్ ఆల్ ఫర్ దిస్ గోవా సిరీస్. సో అదనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ కొత్త కొంచెం 2% సబ్స్క్రైబింగ్ అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. కొట్టారంటే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.